లేదా ఆ జర్నలిస్టులు కొన్ని పట్టుకున్నా దాన్ని హైలైట్ కాకుండా చూస్తున్న యాజమాన్యాల దరిద్రం మనకి. రెండవది రౌడీయిజం పెరిగిపోతుంది, దాన్ని అంగీకరించు. దాన్ని ఏంటి వైసీపీ వైపు తోసేశారు మీడియా. కానీ రౌడీయిజం ఇప్పుడు జరుగుతుందంటే ఎవడు చేస్తున్నట్టు, ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తున్నట్టు ఎవడు చేస్తున్నట్టు, వైసీపీ వాడు చేస్తే ఊరుకుంటారా? వాడెవడో పాప ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటిది ఉంది నిన్న. ఏం తేలింది? వాడు ఏదో ఇవాళ నిన్న 2-3 రోజుల నుంచి వైసీపీ కార్యకర్త గర్భిణి చలగ మీద కాలుతో కొట్టాడు. అది చివరికి వాడు జనసేన వాడు కొట్టినోడు. అది వాళ్ళ ఇంటి గొడవట, ఆవిడ వాళ్ళ వదినట. ఇలా నాన్న ఆవిడ కొట్టింది, ఆవిడ తోసేసిందంటే అందుకు ఇటు తోసాడట. అది వాళ్ళ ఇంటి మధ్యన గొడవ. దాన్ని తీసుకొచ్చి గ్లోరిఫై చేశారు. మరి పిఠాపురంలో గుర్తు తెలియని వ్యక్తి తిరుగుతున్నాడు వైసీపీ వాడు అన్నారు. తేరా చూస్తే వాడికి జనసేన సభ్యత్వం ఉన్న వ్యక్తి ఆడియో కూడా పెట్టాడు కదా, వీడియో కూడా పెట్టాడు నేను జనసేన అని. అట్లా ఉంటది. ముందు మాత్రం వైసీపీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రంగులు వేసుకున్నారన్నారు, ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది జనసేన వాళ్ళు రంగులు వేసుకున్నారు కూర్చోట. కాబట్టి ఇవి మన చేతిలో ఉండవు. అది పవన్ కళ్యాణ్ చెప్తాడు రంగేయండి అని, లేదా పవన్ కళ్యాణ్ చెప్తాడు ఆ నీళ్ళు కొట్టరా అనేసి. కానీ ఇదివరకు అట్లాగా వ్యక్తులుగా చేసిన తప్పుల్ని పార్టీకి రుద్దారు, జగన్కి రుద్దారు. ఇక్కడ వీటిని డౌన్ ప్లే చేస్తున్నారు రౌడీ. ఇప్పుడు కూడా అంతే కదా, జగన్ అన్న చెప్తున్నాడా ఫ్లెక్సీ పెట్టుకోండి అని. జగన్